మాకంటూ ఒక టైం వస్తుంది. మాకంటూ ఒక రోజు వస్తుంది. ఆ రోజు ఏ ఒక్కరిని వదిలిపెట్టం. రాజకీయ నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, అందరి సంగతి ఖచ్చితంగా తేలుస్తాం. ఈ ఈ కామెంట్లు చేసింది 98 రోజుల పాటు జైల్లో ఉండి 99వ రోజు బెయిల్పై విడుదల అయ్యి బయటకు వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు. సో మాచర్ల దగ్గర ఒక జంట హత్యలు జరిగితే ఆ నెక్స్ట్ ఎస్పీ గారే మీడియా ముందుకు వచ్చి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఆధిపత్య గొడవలు, ఒక వర్గానికి మరో వర్గానికి ఉన్నటువంటి ఆధిపత్య గొడవల్లో ఈ హత్యలు జరిగాయని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. తర్వాత మొత్తం సీన్ మారిపోయింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని వాళ్ళ సోదరుడిని తీసుకెళ్ళి ఈ హత్య ఆరోపణలతో జైల్లో ఉంచారు. బయటకు వచ్చిన తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మాట్లాడిన స్టేట్మెంట్లో చాలా ఆవేదన, ఆగ్రహం, కసిగా అనిపించాయి. మేము వాళ్ళ మొహాలు చూడలే, వాళ్ళు ఎవరో తెలియదు, మా దగ్గరికి ఎప్పుడు వచ్చింది లేదు. అది తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వర్గాల ఆధిపత్యం కోసం చంపుకున్నారు. ఆ హత్యను తీసుకొని వచ్చి, ఆ హత్య కేసును తీసుకొని వచ్చి మా మీద మోపి 98 రోజుల పాటు జైల్లో ఉంచారు. ఈరోజు 99 రోజు విడుదలవుతున్నాం. అధికారం ఉంది కదా అని చెప్పి వ్యవస్థలను విచ్చలవిడిగా వాడుతూ పోతూ ఉంటే కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. మా టైం వస్తుంది, మా టర్న్ వస్తుంది. ఆ రోజు ఏ ఒక్కరి సంగతి వదిలిపెట్టము అన్న ఆయన కామెంట్ల వెనక ఖచ్చితంగా కనుక ఒక ఆవేదనతో కూడిన కసి అయితే కనిపిస్తూ ఉంది. ఎవరికైనా ఉంటుంది. ఎందుకనంటే అసలు వీళ్ళు అధికారంలో లేరు, పైగా వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. 2 వర్గాల ఆధిపత్య గొడవ అని చెప్పి ఎస్పీ గారు కూడా ప్రకటించారు. సో అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిణామాలను బేస్ చేసుకొని వైసీపీ కీలక నేతలందరినీ జైల్లో పెట్టాలి, బెదిరించాలి, ఈ విధంగా కక్ష సాధించాలి అని వ్యవస్థలన్నింటినీ వాడుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలాసార్లు చెప్పారు, మీరు ఇప్పుడు విషపు బీజాలు వేస్తూ ఉన్నారు, అవి పెరిగి చెట్లై మహావృక్షాలు అవుతాయి, ఆ మహావృక్షాలే మిమ్మల్ని మింగేస్తాయి, మీరే వాటిలో పూర్తిగా చుట్టుకుపోయే పరిస్థితి వస్తుంది, మీరు దయచేసి వీటిని ఆపండి అని ఫస్ట్ నుంచి జగన్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తూ వస్తూ ఉన్నారు. నాకు అర్థం కాదు, ఏదైనా కనుక ఇట్లా రాజకీయ కక్షలు సాధించుకొని జైళ్ళల్లో వేసి ఏదో ఒక ఆనందం పొందుతూ పోతే దానివల్ల మరి వీళ్ళు బలహీనం అవుతారని చెప్పి వీళ్ళ రాజకీయ ప్రత్యర్థులు భావిస్తారా, లేదా వీళ్ళని ఏమైనా కనుక బెదిరించవచ్చు అని భావిస్తారా? ప్రస్తుత రాజకీయాల్లో అలాంటి బెదిరింపులకు భయపడే వాళ్ళు రాజకీయాలు చేయగలుగుతారా? సో ఫైనల్గా 100 రోజులు, 150 రోజులు, 200 రోజులు జైళ్ళలో పెట్టేసి ఏం సాధిద్దామని చెప్పి అనుకుంటున్నారో తెలియదు. కానీ బట్ ఇటువంటి రాజకీయ వాతావరణం ఆంధ్రప్రదేశ్లో ఉండడం మాత్రం ఇక్కడ సమాజానికి ఏమాత్రం మంచిది కాదు. కక్షపూరిత రాజకీయాలనైతే ఎవరూ కూడా ఎంకరేజ్ చేయకూడదు, వాటిని ఎవరు కూడా వాటికి మద్దతు పలకకూడదు కూడా. కానీ ఏం చేద్దాం, జైల్లో ఉన్నవాళ్ళు మేము వేధింపులకు గురవుతున్నాం, మాకు సంబంధం లేని వాటిలో కూడా జైలుకు పంపించారు కదా, అన్యాయంగా ఇన్ని రోజులు జైల్లో ఉంచారు కదా, మా టర్మ్ వచ్చినప్పుడు మేము చూపెడతాము అని అటువంటి పరిస్థితులను కల్పిస్తూ ఉంది. అటువంటి పరిస్థితులు మరి నిజంగానే రాబోయే రోజుల్లో ఇంకా పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో, రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి టర్న్ తీసుకోబోతూ ఉన్నాయో ఏమర్థం కావట్లేదు.